కొన్నేళ్ల క్రితము అమెరికా ప్రభుత్వము భారత్ని ఉద్దేశించి ఒక ట్రావెల్ అడ్వైజరీ అనే దాన్ని విడుదల చేశారు. సో ఇందులో వీళ్ళు అమెరికన్స్ను ఉద్దేశించి ఏం మాట్లాడారు అంటే, భారత్కు వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, అక్కడ నేరాలు చాలా పెరుగుతున్నాయి, హింస అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో, ముఖ్యంగా వాళ్ళు తెలంగాణ, అలాగే మణిపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, సో ఇలాంటి రాష్ట్రాలకు వెళుతున్నప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా మహిళలు, మీరు ఒంటరిగా భారత్ వెళుతున్నారు అంటే జాగ్రత్త. సో ఇలాంటి ఒక ట్రావెల్ అడ్వైజరీ అనేది అమెరికా వాళ్ళు, అంటే ఏంటి, అమెరికా అనబడే దేశము చాలా సేఫ్గా ఉంటుంది, భారత్ లాంటి దేశము అన్నప్పుడు అక్కడ నేరాలు ఎక్కువ. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, అమెరికా సేఫ్ అంటారా, భారత్ సేఫ్ అంటారా? సో విషయంలోకి వెళ్ళారు అనుకోండి. చార్లీ క్రిక్, సో ఇతను ఒక ఇన్ఫ్లుయెన్సర్, అంటే డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు. ట్రంప్ యొక్క ఆలోచనలు అంతా కూడా ఇంప్లిమెంట్ చెయ్యగలిగే ఒక యువకుడు. వీళ్ళు ఇలాగే చూశారు. సో ఇతను యుటే వ్యాలీ యూనివర్సిటీలో ఒక మీటింగ్కి వెళ్ళాడు. అంటే మామూలుగా టర్నింగ్ పాయింట్ USA అనే ఒక సంస్థ ఉందండి. తాను 18 ఏళ్లలో ఉన్నప్పుడు ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేశాడు. సో మీకు ఎన్నో కాలేజీలు, ఈ యూనివర్సిటీస్కి వెళతాడు, మీకు అక్కడ ఉండే యువతను మోటివేట్ చేస్తున్నాను అని పెద్ద ప్రసంగాలు. సో ఇది అతని 18th ఇయర్ నుంచి చేస్తున్నాడు, చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. సో యుటే వ్యాలీ యూనివర్సిటీకి మొన్న వెళ్ళాడు. 3000 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు, చాలా పెద్ద క్రౌడ్, క్యాంపస్ అంతా నిండిపోయి ఉంది. ఇందులో ఒక 1000 మంది విద్యార్థులు ఏమన్నారు అంటే, ఇతన్ని అలో చేయకూడదు, మన యుటే యూనివర్సిటీలోకి ఇతన్ని రానివ్వకూడదు, మేము నిరసనలు తెలుపుతున్నాము అని చెప్పి వీళ్ళు కూడా పెద్ద లెవెల్లో పోరాటాలు చేశారు. కానీ మరి అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా, అలా కాదు. అతను తన భావాలు చెప్పడానికి మన యూనివర్సిటీకి వస్తున్నాడు కాబట్టి ఇతనికి పర్మిషన్ ఇవ్వాలి. మీకు అక్కడ ఉండే యూనివర్సిటీ యాజమాన్యం వాళ్ళు ఒప్పుకున్నారు. వచ్చాడు, ఒక బెంచ్ వేసుకున్నాడు, కూర్చున్నాడు. మీకు వరుస పెట్టి ప్రశ్నలు. ఏంటండి ఈ చార్లీ కిర్క్ ఏంటి, ఇతను ఏం మాట్లాడతాడు, మీకు అంతంత మంది ఎందుకున్నారు? చూడండి ఫ్రెండ్స్, అక్కడ గమనించాలి, 3000 మంది అన్నప్పుడు ఎంతోమంది చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉంటాయి, వాళ్ళు ఆ కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇంతలో సడన్గా ఎవరో ఇతని మీద కాల్పులు జరిపారు. నేరుగా ఇక్కడ నెక్కు మీద ఒక బుల్లెట్ తగిలింది, అలాగే కుప్ప కూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, మీకు అక్కడ అతను మరణించాడు. సో ఈ చార్లీ చరిత్ర ఏమిటి, డొనాల్డ్ ట్రంప్కి ఇతను ఎందుకు ఇంత సన్నిహితుడు అంటే, ఎవరైనా NRIలు ఈ వీడియో చూస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి, చాలా మీటింగ్స్ అంటారు, డిబేట్ అంటారు, ఎవరి మధ్య, కన్జర్వేటివ్ లిబరల్స్. సో ఒకవైపు ఏమో డెమోక్రాట్స్ ఉంటారు, ఇంకొక వైపు రిపబ్లికన్స్ ఉంటారు. సో ఇలాంటి మీటింగ్స్ వస్తున్నప్పుడు మీరు దయచేసి పాలు పంచుకోకండి, ఇది చాలా ప్రమాదం. ఇప్పుడు ఇవాళ ఒక వ్యక్తి భారత్ నుంచి అమెరికాకు వెళుతున్నారు అంటే రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయని ఎంతోమంది మాట్లాడుతున్నారు కదా. ఇంకా మీరు కార్లో వెళుతున్నారు, ఒక పోలీస్ ఆఫీసర్ కార్ని ఆపి మీ డాక్యుమెంట్స్ చూపించండి అని చెప్పి, మీ పాస్పోర్ట్ ఎక్కడా, కారు నడుపుతున్నప్పుడు పాస్పోర్ట్ ఎందుకంటే, డొమెస్టిక్ ట్రావెల్ అప్పుడు పాస్పోర్ట్ అవసరం ఉండదు, మీరు మీ నగరంలో కారు నడుపుతున్నప్పుడు కూడా మీ పాస్పోర్ట్ చూపించండి అని అడిగే పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది? ఇంతకు ముందు లేదు కదా, ఇవాళ ఎందుకు ఇలా ఉంది? ప్రశ్నలు వస్తున్నాయి కదా. సో దీనికి ఆన్సర్ ఏమిటి అంటే, డెమోక్రాట్స్, రిపబ్లికన్స్. ఈ రిపబ్లికన్స్ అనేవాళ్ళు కన్జర్వేటివ్ ఆలోచనలు ఉన్నవాళ్ళండి, డెమోక్రాట్స్ అనేవారు లిబరలిజం గురించి వాళ్ళు సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు. ఏంటండి లిబరల్స్, ఏంటండి కన్జర్వేటివ్, ఇది బాగా తెలుసుకోవాలండి. అమెరికాలో నివసించే వాళ్ళు ఇది తెలుసుకోకపోతే ఇలాంటి సంఘటనలు మీరు చాలా చూస్తారు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ తన కారులో వెళుతున్నాడు, మీకు ఒక మహిళ, ఒక విద్యార్థి రోడ్డు దాటుతుంది, నేరుగా వెళ్ళి గుద్దిన తరువాత అమ్మాయి వెళ్ళి పడింది, అక్కడికక్కడ మరణించింది. సో ఇతను కారు నడుపుకుంటూ ఒక అమ్మాయిని గుద్దేను, ఒక నార్మల్ పీసీ అమ్మాయి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరి అమ్మాయి అంటే ఒక భారత విద్యార్థి, గుర్తుపెట్టుకోండి. ఏమిటి ఇది, ఈ ఆలోచనలు ఏమిటి అంటే,
మీకు ఈ కన్జర్వేటివ్ పీపుల్ని అన్నారు అనుకోండి, మీ ఆలోచనలోనే ఉంటుందండి. అమెరికన్స్ ఆలోచనలోనే రేసిజం, ఈ థింకింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ కన్జర్వేటివ్ పాలన ఉంది. డొనాల్డ్ ట్రంప్ అంటే ఒక కన్జర్వేటివ్ పార్టీ, అంటే రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇతను రావడం మీరు గమనించారు అనుకోండి, కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఈ లెస్బియన్స్ వీళ్ళు వేస్ట్, అలాగే ట్రాన్స్జెండర్స్ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండకూడదు, అమెరికన్ ఆర్మీలో వీళ్ళు ఎవరైనా ఉంటే ఏరివేత అనేది చెయ్యండి, వీళ్ళని తీసేసేయండి. అంటే వాళ్ళు అలా పుట్టడము వాళ్ళ తప్ప, వాళ్ళ పాపమా? కాదు కదా, వాళ్ళకి తెలియదు కదా. పిల్లలుగా పుట్టినప్పుడు, ఒక ట్రాన్స్జెండర్గా పుట్టినప్పుడు అది వాళ్ళ పాపమా అండి? ఇప్పుడు రోడ్ల మీద వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, ఎంత అవహేళన చేస్తాం, చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతాం, అది వాళ్ళ తప్ప కాదు కదా. కానీ కన్జర్వేటివ్ పీపుల్ ఇలాగే ఆలోచిస్తారు. సో వీళ్ళు రోడ్ల మీదకి రాకూడదు, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదు, సో వీళ్ళ జీవితాలతో మనకు సంబంధమే లేదు, మనము చాలా దూరంగా ఉండాలి. సో ఇప్పుడు చార్లీ ఏం మాట్లాడేవాడు, ఈ అమెరికా యూరోపియన్స్ది, మనది. అంటే మీకు ఆంగ్లో సాక్సన్స్ అని అంటాం చూసారా, ఆ జాతికి చెందిన ఒక దేశం. ఇక్కడ వేరే జాతికి చెందిన వాళ్ళు ఉండకూడదు. అంటే మెయిన్గా ఏం మాట్లాడేవాడు, నల్ల జాతి వాళ్ళు ఆఫ్రికాలో కదా ఉండాలి, ఇక్కడ ఎందుకున్నారు? ఇప్పుడు భారతీయులు వీళ్ళందరూ ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? ఇప్పుడు ప్రాబ్లం అదేనండి. ఈ భారతీయులు, చైనా వాళ్ళు, తక్కిన దేశాల వాళ్ళు మా అమెరికాకు ఎందుకు వస్తున్నారు? ఇది కన్జర్వేటివ్ థింకింగ్. సో మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏం చెయ్యాలి? ప్రతి ఒక్క వ్యక్తి వద్ద, అమెరికాలో అమెరికన్స్ అనే ప్రతి వాళ్ళ వద్ద కూడా తుపాకులు ఉండాలి, ఆయుధాలు వాళ్ళు క్యారీ చెయ్యాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే, అమెరికా వాడు వెళ్ళి ఈరాన్ మీద బాంబులు విసిరితే అది రక్షణ, ప్రొటెక్షన్. అదే భారత్ పాకిస్తాన్పై దాడులు చేస్తే ఇది హింస, యుద్ధము. ఇలా చెయ్యకూడదు, ఇదే వీళ్ళ థింకింగ్. కాబట్టే వీళ్ళు ఇలా పోతూ ఉంటారు. రేపు డొనాల్డ్ ట్రంప్కి కూడా ఇదే జరగవచ్చు. థింకింగ్లో క్లారిటీ లేదు, వాళ్ళ అజెండాను ప్రజల ముందు పెడుతూ ఉంటారు. కాబట్టే ఇలాంటి సంఘటనలు. సో ఇప్పుడు ప్రతి ఒక్క అమెరికను ఆయుధాన్ని క్యారీ చెయ్యాలండి. ఎందుకు? ప్రొటెక్షన్. అదే నల్ల జాతి వాడు ఆయుధాన్ని పెట్టుకున్నాడు అనుకోండి, ఇది హింస, అతను ఒక నేరగాడు. ఇలాంటి ఆలోచన ఇతను ప్రజలలో. అంటే ఈ అమెరికా అనేది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఏంటి? మా అమెరికన్స్ ఉండే ఈ దేశము, ఇక్కడ మాదే పాలన, మాదే సంపద, మేమే ఇక్కడ హాయిగా బతకాలి. మీరు ఎవరు ఏ దేశం నుంచి వచ్చినా కూడా ఇక్కడ మీరు అమెరికాకు కాంట్రిబ్యూట్ చేస్తేనే ఉండాలి, లేకపోతే మీరు రావాల్సిన అవసరమే లేదు. నల్ల జాతి వాళ్ళందరూ వెళ్ళిపోండి. ఇలాగ LGBTQ అంటారు చూసారా, ఈ జాతి ఇక్కడ బతకనే కూడదు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పడేయాలి. అసలు ఈ లెస్బియన్స్ ఏంటి, ఈ ట్రాన్స్జెండర్స్ ఏంటి, ఇలాగ మీకు గే మ్యారేజ్ ఏంటి, నో, ఇదంతా ఉండకూడదు, ఇది అమెరికాకు సూట్ కాదు అని చెప్పి కన్జర్వేటివ్ భావన కలిగిన ఒక వ్యక్తి. సో చిన్న వయసు వాడు ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళి దీని గురించి మాట్లాడతాడు. మరి అక్కడ కూడా ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, మరి అక్కడ కూడా నల్ల జాతి వాళ్ళు ఉంటారు కదా. ఇతను ఈ దేశంలో ఇలాంటి విభేదాన్ని, రేసిస్ట్ పాలసీని ప్రచారము చేస్తున్నాడని ఎవరో భావించి, చూడండి ఎన్ని కెమెరాలు ఉంటాయి, మీకు మీడియా అంతా ఉంటుంది, 3000 మంది అన్నప్పుడు ఎంత క్రౌడ్. ఇక్కడ ఒక మాస్ షూటింగ్ అనేది, అంటే ఇవాళ అమెరికాలో స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులు కూడా తుపాకులు తీసుకొని వెళ్ళే పరిస్థితి. మరి అలాంటప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, భారత్ అనబడే దేశము సేఫ్గా ఉంటుందా, లేదా అమెరికా ఒక సేఫ్ కంట్రీ? అంటే ప్రపంచంలో మాస్ షూటింగ్స్ అని అన్నప్పుడు అమెరికా నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. మరి అలాంటి ఒక దేశము చాలా సేఫ్ అంటే, ఇప్పుడు కళ్ళ ముందు మనం చూసాం కదా, మీకు వీడియోస్ వస్తున్నాయి కదా, అతను మాట్లాడుతున్నాడు, టపాలను పడిపోయాడు. సో జనాలందరూ చెల్లా చదులుగా పారిపోయారు. సో ఇతను మరణించాడు. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి. అలాంటి ఒక దేశము సేఫ్ కంట్రీ అని మీరు భావిస్తున్నారా? ఇండియా సేఫా, అమెరికా సేఫా? మీకు ఏమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.